సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఎలా పెట్టా ఎడారి త్రోవలో నీ నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలో నీ నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను
స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమలు తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీవే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. హల్లెలూయా. దేవుని స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మంచిది, చాలా చక్కగా మరందరూ కూడా మరి ఐక్యత కలిగి పాట పాడారు. మరి భవాని వచ్చి ప్రార్థనలు నడిపించవలసిందిగా కోరుచున్నాం. మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రియులారా, మొదటి వాక్యాన్ని మన మధ్యన మాట్లాడడానికి జాన్ తమ్ముడు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మరి ఇంకొక మరి వివాహ మహోత్సవానికి అడుగుపెట్టినటువంటి మరి శ్రీనాని గారిని, అదేవిధంగా వదినమ్మ గారిని, వారిని వేదిక మీదకి ఈరోజు వివాహంలోకి అడుగు పెట్టారు కనుక వారికి ఈరోజు గౌరవించి ముందుకు వచ్చి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. మీరు వచ్చి ముందు కూర్చుంటే మంచిది. ఎందుకంటే ఈ కార్యక్రమానికి మరి అందరికీ ప్రేమ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చక్కగా ప్రేయర్ జరగాలి, దేవుని ఆశీస్సులు మాకు ఉండాలని మరి మీరు ఎంతగానో ప్రయాసపడి ఎన్నో దినాల నుంచి ఫోనులు చేసి మమ్మల్ని ఇటు రీతిగా మరి ప్రేరేపించారు కనుక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి మీరు ముందుకు వచ్చి కూర్చుంటే బాగుంటుంది. మరి ప్రార్థన చేసుకుందాం. కూడి వచ్చిన సహోదరి అందరికీ క్రీస్తు పేరట వందనములండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనాలు తండ్రి. స్తుతులకు పాత్ర, సింహాసులకు ఆసీనుడ, దయామేడ, కరుణామేడ, కృపామేడ, నీకు వందనాలు తండ్రి. అయ్యా, భూమి ఆకాశం సించిన గొప్ప దేవ నీకు వందనాలయ్యా.
నాయన ఉదయం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల కింద ఉంచవయ్యా, వందనాలు తండ్రి. ఈ దినాన్ని చూడక ఎంతో మంది ఉన్నారు తండ్రి. ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్కాలం ఇచ్చారు, ఈ భూమి మీద ఉంచావు తండ్రి, వందనాలు ప్రభా. నాయన ఉదయం నుంచి మేము ఇప్పటి వరకు మా సొంత పనులకే నాయన తండ్రి ప్రయాసపడుతున్నాం తండ్రి. నాయన నాయన ఒక దినము గడిపితే 1000 దినాలతో శ్రేష్టమని మీరు చెప్పి ఉన్నారు తండ్రి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అది తెలిసిన ఆయన, తెలిసినప్పటికీ నాయన తండ్రి ప్రభా, తెలిసిన వారికి నాయన మిమ్మల్ని చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులని చెప్పి ఉన్నావు తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు నిజమైన దేవుడు అని తెలుసయ్యా. మేమందరము నాయన తండ్రి నిజమైన క్రైస్తవుడిగా జీవించేలా మార్గాన్ని మాకు దయచేయండి తండ్రి. నాయన తండ్రి మేము పాటలు పాడినప్పుడు ఉన్నారు తండ్రి. మరి ఏమైతే వాక్యం చెప్తారో ఇరువురు సహోదరులు ఆ వాక్యం విని మేమందరము దాని ప్రకారం నడుచుకునే మార్గాన్ని దయచేయండి. మరి మరి వాళ్ళు వివాహం జరుపుకున్న మరి కొన్ని సంవత్సరాలు అయింది నాయన. అప్పటి నుంచి ఎప్పటి వరకు వారి ఇరువురిని తండ్రి ప్రభా సజీవ లెక్కలో ఉంచారయ్యా, అందుని బట్టి వందనాలు తండ్రి. నాయన ఎందు నిమిత్తం ఈ ప్రార్థన పెట్టారు ప్రతి ఒక్కరు వచ్చి నాయన తండ్రి ఒక్క మారు మనసు అయినా పొందుతారని వాళ్ళు ఎంతో ఆశతోనైనా పెట్టి ఉన్నారు తండ్రి. మరి శ్రీని గారు తనకిచ్చిన భార్య నన్ను అరుణ్ కుమార్ కూడా జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ చుట్టాలు బంధువులు కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలాగే నేను జాన్ కేర్ని రాణిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. వాళ్ళిద్దరి కుటుంబాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆరోగ్యం ఆయుష్కాలం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి పెద్దలు చిన్నపిల్లల వారు నాయన నాకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు తండ్రి. వాళ్ళందరికీ చక్కనైన ఆరోగ్యం ఆయుష్కాలం దయచేయండి నాయన తండ్రి. మరి ముఖ్యంగా ఈ గ్రామంలో ఉంటున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఈ ప్రార్థన అంతట్లో చక్కగా నేను జరుగుటకు సహాయం దయచేయమని, చక్కనైన వాతావరణాన్ని కూడా మాకు సహాయం దయచేయమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థనలు తప్పులుంటే క్షమించమని త్వరలో రాయినటువంటి నీ ప్రియ కుమారుడని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి విలువైన సమయానికి మనం వచ్చాం. అందరూ కూడా శ్రద్ధ కలిగి మరి మీరు దేవుని యొక్క మాటలకి లోబడి దేవుని మాటలు మరి వినాలని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ఆడవారైతే మరి మీరందరూ ముసుగు ధరించాలని బైబిల్ చెప్పింది. మరి సంఘానికి వెళ్ళినప్పుడు ముసుగు, క్రైస్తవ జీవితంలో స్త్రీలు అనేవారు ముసుగు ధరిస్తే అటు ఇటు ఇటు అటు కనబడదు కనుక స్త్రీలకు ముసుగు ధరించమని చెప్పాడు. కనుక అందరూ ఆడవాళ్ళందరూ కూడా ముసుకుంది కదా, మీకు చీర ఉంది, చిన్ని ఉంది, కప్పుకోండి. మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనం అందరం వెళ్ళిపోదాం. మరి వాక్య పట్టణాన్ని చదువుకుందాం. మరి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి వాక్యాన్ని మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో మరి శ్రీనని గారు వచ్చి మనల్ని చదివి వినిపిస్తారు. మరి అందరం కూడా మరి వాక్యాన్ని చూడండి. బైబిల్ ఉన్న వారందరూ కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. హల్లెలూయా. ఎఫెసీ 5:20 మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుల భయంతో ఒకరికొకడు లోబడి ఉండుడి. స్త్రీలారా, ప్రభువునికి వలె మీ సొంత పురుషునికి లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునికి లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషితమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. మంచిది. వాక్య పఠన చదివి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి సహోదరులు శ్రీని గారికి ప్రభు పేరిట వందనాలు. మరి ప్రియులరా, శ్రద్ధగా వాక్యాన్ని వినండి. విలువైన సమయాన్ని వచ్చాం. ఎందుకంటే వాక్యమే మనిషి పుట్టుక, మరణము, జననము, ఎలా బ్రతికితే దేవుడు ఉండే లోకానికి వెళ్తామని చక్కగా దేవుడు బైబిల్లో అన్నీ కూడా రాయించాడు. మరి మంచి మాటలు మనం తెలుసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. మరి మొదటి వర్తమానాన్ని అందించవలసిందిగా మరి జాన్ గారిని మరి వారిని ఆహ్వానిస్తున్న వారు వస్తుండగా అందరం చప్పట్లు కొడుతూ వారి ప్రేమతో ఆహ్వానిద్దాం. అమ్మ, చాలా సంతోషం. దయచేసి పిల్లలు సైలెంట్గా ఉండండి.
టైం అయిపోయింది. బాధపడొద్దు. ఆత్మీయ ఆహారాన్ని, విలువైన దేవుని మాటలు విని, మన ఆత్మలు దేవునికి మరింత ఇష్టముగా సరిచేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. దయచేసి పిల్లలు అల్లరి చేయకండి, తల్లులు వింటారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి మీకు వందనాలయ్యా. తండ్రి, ఈ భూమి మీద బ్రతకటానికి మా ముందున్న వారు మమ్మల్ని సజీవ రెక్కలో కాచి కాపాడి, మీ విలువైన అమూల్యమైన ఆరోగ్యాన్ని, ఆయుష్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. తండ్రి, ఈరోజు వివాహ మోక్షవము పుట్టినరోజు జరుపుకుంటున్న మా సహోదరులు శ్రీనారాయణ గారిని తండ్రి, తనను ప్రేమించి ఈరోజు కూడుకకు పెట్టుకోవాలని ఆశ కలిగే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మీరు తప్ప మేమెవరము కాదని ఆయనకు ముందుకొచ్చి అనేక మందికి ప్రేమ బిందు మీరు చేసిన మేలులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి ఈ యొక్క కూటాన్ని జరుపుకుంటుండగా తండ్రి నాయన, మీ ప్రియమైన పిల్లలు వచ్చి ఉన్నారు తండ్రి. వినిన మాటలు, చెప్తున్న మాటలు విని పరమార్థాన్ని గ్రహించి మీ కొరకు ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి వాళ్ళ మనసులు, వాళ్ళ మనోనేత్రాలు తెరవబడడానికి సహాయం చేయండి అయ్యా. నాయన, జరగవలసిన ప్రతి కార్యక్రమము మీకు మహిమార్థమై జరగడానికి సహాయం చేయమని, మీ కృప, మీ కాపుదల వాక్యాన్ని ప్రకటిస్తున్న నాకు సంయుతమైన జ్ఞానాన్నిచ్చి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో విలువైన మాటలు మీ పంచుకోవడానికి సహాయము చేయమని క్రీస్తు యేసు వారి పుణ్యనామాన ఈ ప్రార్థనకి సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అమ్మ, అందరికీ వందనాలు. అన్నయ్య గారు, పెళ్లి రోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. దైవ సేవకులు అన్నయ్య గారికి కూడా వందనాలు. ప్రియులరా, క్రైస్తవ్యం అనేది ఈరోజు ఎలాగుందంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారు అన్యులు పక్కన పెట్టండి, క్రైస్తవుడికి యేసుక్రీస్తు వారు నిజమైన రక్షకుడని గుర్తెరగకపోవడం చాలా బాధాకరం. నిజమైన రక్షకుడిని మనము గ్రహించలేకపోవడం అనేది చాలా బాధాకరం. ఒక భర్త తన యజమానిని గౌరవిస్తుంది, పిల్లలు తన తల్లిదండ్రులను, స్నేహితులను, కుటుంబ సభ్యులను, ఫ్రెండ్స్ను గౌరవిస్తాడు. ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తు వారిని, యేసుక్రీస్తు వారు ఆయన బ్రతికిన కొద్ది కాలము ఆయన ఎలాగ జీవించాడో, ఆయన ఎలాగ నలిచాడో, ఆయన ఎలాగ మనకి చెప్పాడో అనేవి మనిషి మనసుకు, మేధస్సుకు అందకుండా పోయింది. ఎందుకంటే, అమ్మ దయచేసి వాక్యం వినండి. మీరు మధ్యలో పిల్లలు, చిన్నపిల్లలు అలర చేస్తారు. మీరు డిస్టర్బెన్స్గా ఉంటే మేము వాక్యం మీద అయిపోవలసి ఉంటుంది. వినకపోతే వెళ్ళిపోండి, పర్లేదు, నో ప్రాబ్లం. మొగమాటం ఏమీ లేదు. దేవుడు నీకు నాకు లెక్క అడుగుతాడు. చూడండి, పిల్లలు ఫ్రెండ్స్కి అనేక మందికి విలువిస్తాడు. కానీ ఆరాధన అనేటప్పటికి, దేవుని సన్నిధి అనేటప్పటికి ఎవరు కూడా విలువివ్వరండి. ఇది కూటమని తెలుసు కదా. ఎంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని వచ్చారు? చేతులు ఎత్తండి. ఎంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని చేతులు పట్టుకొని వచ్చారు? మీకు ఎవరికి బైబిల్ లేవా? పెన్షన్ ఇచ్చేటప్పుడు రేషన్ కార్డు తప్పనిసరి ఉండాలంటే కార్డు తీసుకుని వెళ్తారా, వెళ్ళరా? 10కి 10 సార్లు చూసుకొని, 10కి 10 సార్లు ఇంట్లో ఉన్న వాళ్ళకి గుర్తు చేసి జాగ్రత్త పరిస్తే కానీ వాళ్ళు ఇచ్చిన కొంత డబ్బుని సంపాదించుకోవడానికి వెళ్ళడానికి సిద్ధపడే మనము దేవుని వాక్యాన్ని వినడానికి బైబిల్ చేత పట్టుకుని రాలేదంటే దేవుడు మనకి ఎలాగ అర్థమయ్యాడు చెప్పండి? ప్రార్థనలు చేస్తాం. ఏమని ప్రార్థనలు చేస్తాం? మమ్మల్ని చాలా మంది ప్రార్థన చేయమని అడుగుతారు. ఏమని ప్రార్థన చేయమని అడుగుతారు? దేవునికి ఇష్టంగా మీరు బ్రతుకుతున్నారా? దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామంటే లేదు ప్రియులారా. ఎదుటి మనిషిని గౌరవించే నీవు నేను దేవాది దేవునికి ఎందుకు గౌరవించలేకపోతున్నామంటే యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరికి కూడా చిన్న చూపు అయిపోయాడు. ఎందుకంటే మనిషి కనపడడు కదా, దేవుడు కనపడడు కదా. ఒక సమయంలో నీలో నాలో ఉన్న వెలుగు ఆపిస్తే అప్పుడు అర్థమవుతుంది నీకు. నీలో నాలో ఉన్న దీపం ఆపిస్తే అప్పుడు అర్థమవుతుంది నీకు. కన్ను మూసిన మరుక్షణం ఎక్కడికి వెళ్తావో అప్పుడు తొందరపడినా, ఆతృతపడినా సమయము
లేదు. కనుక ఇటువంటి కూటాలు పెట్టేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మేము ప్రయాసపడి వస్తున్నాం, ఇంత చక్కగా ప్రకటిస్తున్నాము, మీకు విలువైన మాటలు పాటలు వేస్తున్నామని మీకు అర్థమయ్యే రీతిలో ప్రకటిస్తున్నప్పటికీ కూడా దేవుని మనసు మనిషికి ఏం అర్థమైందంటే ఏమి అర్థం కాలేదు ప్రియులరా. సామెతల గ్రంథం చూడండి 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుకుందాం చూడండి. 8, 9 వచనాలు దయచేసి వాక్యం వినండి, పిల్లలు తిరగకండమ్మా. సామెతలు 15వ అధ్యాయం 8, 9. భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయములు, యథార్థమంతులు ప్రార్థన ఆయనకు ఆనందకరము. అమ్మా, అర్థమైందా? భక్తిహీనులు అర్పించే బలులు. భక్తిహీనులు అనగా క్రైస్తవులము అనే చెప్పుకుంటున్న మనము, క్రైస్తవ్యాన్ని ధరించుకుంటున్న మనము, క్రీస్తు పేరట అనేక మందికి వెళ్ళి విలువైన మాటలు పంచుకుంటున్న మనము ఏంటి, భక్తిహీనులు అర్పించే బలులు హేయము. ఇప్పుడు చూడండి, మన కళ్ళ ముందు చర్చ ఉంది, ఫ్యాన్లు కొంటారు, ఇన్వర్టర్ కొన్నారు, సౌండ్ సిస్టమ్ కొన్నారు. అవన్నీ ఎవరి కోసం? దేవుడి కోసమా? అమ్మ చెప్పండి, దేవుడి కోసమా? ఫ్యాన్ వేసుకున్నావంటే అది ఎక్కడుందో అక్కడికి వెళ్ళి కూర్చుంటావు, పక్క వ్యక్తి వచ్చినా ప్లేస్ ఇవ్వవు. భక్తిహీనులో అర్పించే బలులివి. నేను సంఘానికి ఫ్యాన్ కొన్నాను, పలానా వస్తువు ఇచ్చాను, పలానా ఐటెం కొన్నాను, నేనే సంఘానికి ముందు నడిపిస్తున్నాను. నీవు అర్పించే బలుల ముందు నీవు ఎలాగుండాలో తెలుసా? ఎలాగుండాలి? యథార్థమంతులు. యథార్థం కంటే నువ్వు ఒక ఇంటికి కానీ ఒక వస్తువు కానీ కొనేటప్పుడు నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ప్రతిదీ ఎలాగైతే అప్డేట్ చేసి ఉంటుందో అలాగే దేవునికి యథార్థంగా కనపడాలి. నువ్వు మంచి వ్యక్తిగా, మంచి వ్యక్తురాలుగా, మంచి వ్యక్తుడుగా కనబడాలి. మనం దేవునికి ఈ రోజు అలాగా మనం కనబడుతున్నామంటే కనబడట్లేదు ప్రియులారా. దేవునికి ఇష్టమైన, దేవుని కోరుకున్న జీవితాన్ని, ఆయన ఇచ్చిన మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని దేవుని కొరకు ఆలోచించగా మన కొరకు మనమే ఆలోచించుకుంటాం. ఇంత ప్రయాసపడి సహోదరులు ఒక 15,000 ఎంత ఖర్చు అయి ఉంటుంది, ఇంత చక్కగా భోజనాలు పెట్టి, అన్నయ్య మేము ప్రార్థన పెట్టిస్తాం, ఎందుకులే అన్నయ్య ఈ సమ్మర్ అంటే, లేదు తమ్ముడు హ్యాపీ, నేను పెడతాను, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇంతవరకు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి చేశాడంటే ఆయన మెప్పు కొరక, దేవుని మెప్పు కొరక? దేవుని మెప్పు కొరకు అనేక మంది వస్తారు తమ్ముడు, సత్యవాక్యాన్ని మీరు ప్రకటిస్తున్నారు, మీరు మరిన్ని విషయాలు మీరు చెప్తారని మేము ప్రయాసపడి నేను ముందుకు వస్తాను, మీరేం టెన్షన్, మీరేం భయపడకండి, మీరు ముందుండి హ్యాపీగా చక్కగా జరిపించండి అన్నారు ప్రియులారా. అంటే ఒక శుభకార్యము జరిగేటప్పుడు చాలామంది తల్లులు, తండ్రులు, గృహ కూడుకులు, బర్త్డేలు, ప్రతి కార్యక్రమాలు అన్ని చేశారు, ప్రతి ఇంట్లో జరిగినవే. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటిలో కూడా ప్రార్థన అనేది చేస్తారు, జరిపిస్తారు. ప్రార్థన అనేది నిజంగా జరిపిస్తారా అంటే 100కి 100% జరిపించరు. ఎందుకంటే పోస్టర్లో, ఆ కార్డుల్లో పెట్టేది 9 గంటలకు 10 గంటలకు ప్రార్థన అంటే 12:15కి 12:30కి వస్తారు. దేవుడు ఏమర్థమయ్యాడు మన క్రైస్తవులకి చెప్పండి ప్రియులారా? చివరగా దేవుని అవమానపరుస్తాం. మళ్ళీ నాయన ఇన్ని ప్రార్థనలకు వెళ్తున్నాం, ఇన్ని దీనికి వెళ్తున్నాం, మాకు దేవుడు ఏ మేలు చేశాడు అంటాం దేవుడి మీద. అమ్మా, ఒక్క 10 నిమిషాలు ఏ రోజైనా యథార్థమంతుడుగా ఏ రోజైనా ఉన్నామా? ఒక్కసారి మనకు మనం ఆలోచించుకుందాం. ఒక 10 నిమిషాలు ఎవరి గురించి చెడుగా ఆలోచించుకుంటా, ఎవరి గురించి తప్పుడుగా ఏమి మాట్లాడకుండా, ఎవరి గురించి ఏ విషయాలు కూడా ఆడకుండా ఎవరైనా ఉన్నారంటే ఎవరము కూడా, నువ్వు నేను ఎవరు కూడా లేము ప్రియులారా. మరి యథార్థమంతుడైన దేవాది దేవుడు నిన్ను నన్ను సృజించి భూమి మీద దివారాత్రులు, ఆయన చల్ల రాత్రులు మనల్ని పరులు పెట్టి దివారాత్రులు మన ధ్యానిస్తున్న దేవుడు మరి మనిషికి ఏ విధంగా అర్థమయ్యాడంటే అర్థం కాలేదు. కృతజ్ఞత కూడికి పెట్టినప్పుడు పలానా ఇల్లు కట్టుకున్నామని గొప్పగా చెప్పుకుంటావు, పలానా పెళ్లి చేస్తామని ఇన్ని వెరైటీలు పెట్టుకోమని చెప్తుంటావు, ఇగో ఇన్ని నగలు కొనుక్కున్నాను, ఇన్ని చీరలు ఇంతమందికి పంచానని చెప్పుకుంటావు. కానీ దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తావా అంటే దేవునికి ఇష్టమైన కార్యాలు మనము ఏవీ చేయలేకపోతున్నాం ప్రియులరా. మరి దేవుడు మనకి ఎలాగ అర్థమవుతాడంటే
ఏ విధంగా అర్థమవుతాడు మనకి? ప్రియులారా, దేవుడు మనకి ఏ విధంగా అర్థమవుతాడంటే అర్థం అవ్వడు. దేవుడు అర్థం అవ్వాలి అంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏ మాట తెలుసా? సామెతలు 28వ అధ్యాయం 9వ వచనం. ప్రియులారా వినాలి. దేవుడు నేను చేసిన ప్రార్థన వినాలి అంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన దేవుడు వినాలి అంటే, మన జీవితంలో మేలులు జరగాలి అంటే, మన ఇంటిలో శాంతి సమాధానం జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేన్ని తెలుసా ధరించుకోమన్నాడు దేవుడు? సామెతలు 28:9 వచనం చూసుకుంటే, ధర్మశాస్త్రము వినబడకుండా చెవుని తొలగించుకొని ప్రార్థన హేయము. ప్రియులరా, ధర్మశాస్త్రము అనగా ఏంటనుకుంటున్నారు మీరు? ధర్మశాస్త్రము అనగా ఏంటనుకుంటున్నారు? బైబిల్ అండి. బైబిల్ ధర్మం, సత్యం, ధర్మం, ఇందులో నీతి ఉంది, నిజాయితీ ఉంది. మనిషి పుట్టుక నుంచి మరణించినంత వరకు ఎక్కడికి వెళ్తాడో ఏమవుతాడో ప్రతిదీ కూడా చెప్పింది ధర్మం. ఈ ధర్మాన్ని పక్కన పెట్టేసి చక్కగా చేతులు ఊపుకొని కూర్చున్నారు. మీ పాదాలకి వందనాలు. దేవుడు ఏం అర్థమయ్యాడు చెప్పండి? పోనీ దేవుని మాటలు ఏమైనా అర్థమవుతాయా? అర్థమవ్వవు. ఏదో వస్తున్నారులే, చెప్తున్నారులే, ఏదో ఇస్తున్నారులే, తింటున్నారులే, వెళ్ళిపోతున్నారని ఆలోచిస్తున్నారే తప్ప ఏంటి? ధర్మశాస్త్రము వినపడకుండా, దేవుని మాటలు వినపడకుండా, నీ చెవుకి ఎక్కకుండా ఎక్కడికి పెడుతున్నావు? ఏ రోజైనా ఇంటిలో నీ కుటుంబంతో కూర్చొని దేవుని మాటలు చదువుకుంటున్నావా? ఎప్పుడైనా మోకాళ్ళేసి తండ్రి నాకు ఈ మాటలు అర్థం కావట్లేదు, ఇంత విలువైన మాటలు మీరు మమ్మల్ని ప్రకటిస్తున్నారు, మేము ఎలాగ అర్థం చేసుకోవాలి అని ఏ రోజైనా ఏ క్షణమైనా ఆలోచించగలుగుతున్నారంటే ఎవరము కూడా ఆలోచించలేకపోతున్నాం. బైబిల్ పక్కన పెట్టేస్తాం. దుమ్ము ధూళి. సంవత్సరానికి ఒకసారి తీసిన వాళ్ళు ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి తీసి క్రిస్మస్ పండగకి, న్యూ ఇయర్కి తీస్తాం బైబిల్. అదే బట్టలు మాసిపోతే ఉతుకుతావు, సర్ఫ్ ఎక్సెల్, కంఫర్ట్, ఎందుకంటే వాసన రాకూడదు కదా. ఈ శరీరానికి జాగ్రత్త పడే మనిషి జీవగ్రంథమైన బైబిల్కి, నిన్ను నన్ను ప్రతి క్షణము ప్రతిదినము పోషిస్తున్న దేవునికి ఎందుకు ఇష్టంగా బ్రతకలేకపోతున్నావు? నీ ప్రార్థన ఎందుకు దేవుడు వినలేకపోతున్నాడు? దేవుడు ఎందుకు నీ ప్రార్థన వినాలి? ప్రియులారా, మనలో ఏం లేదమ్మా. దేవుడు రాయించిన ధర్మశాస్త్రం అనే నడవడిక మార్గం మనలో లేదు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన అద్భుతాలతో, ఆయన ఆశ్చర్య కార్యాలతో చేయలేదు. నీకు స్వర్గాన్ని ఆశ్చర్య కార్యాలతో చేస్తానని చెప్పలేదు. నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే సమస్తము సాధ్యము. నీతి, నిజాయితీ. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు. నువ్వు రాజువా? ఎస్, నేను రాజునే. ఈ లోకరాజును కాదు, నేను పరలోకంలో రాజుని, మీ అందరికీ రాజుని. యేసుక్రీస్తు వారు ఎలాగ ప్రకటించారండి? ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాలు ఎన్నో విలువైన మాటలు ప్రకటించారు. పిల్లారా, ఎవరికీ అర్థం కాలేదు. ఆ రోజు అర్థం కావట్లేదు, ఈ రోజు అర్థం కావట్లేదు. మళ్ళీ మనం ప్రార్థనలు ఏంటంటాం? పలానా సమస్య ఉంది అయ్యగారు, పలానా సమస్య ఉంది పాస్టర్ గారు, మా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థనకి విలువ లేకుండా పోయింది. టీవీలో యాడ్లు ఇస్తారు, మీకు పలానా సమస్య ఉంటే ప్రార్థన చేయండి, కానుక పంపించండి. ఏంటి సమస్యలు? మనిషి తీర్చేవాడైతే ఇన్ని హాస్పిటల్ ఎందుకు ఉంటాయి? ఇంతమంది అనాథలు ఎందుకు ఉంటారు? ఇన్ని రోగాలు ఎందుకు వస్తాయి చెప్పండి? రోగం అనేది, సమస్య అనేది ప్రతిదీ కూడా దేవుడు మనిషికి బుద్ధి రావడానికి సృష్టించినవి. ఇవన్నీ కూడా మనిషి మనసు మార్చుకుంటాడని. కానీ మన మనసులు మారుతున్నాయంటే మనసులు మారట్లేదు ప్రియులారా. ధర్మశాస్త్రము వినపడకుండా, దివ్య గ్రంథమైన మాటలు వినపడకుండా మనకు చేస్తున్నాడు సాతానుగాడు. ఏంటి? ధర్మశాస్త్రం మనకు వినపడట్లేదు. ఎంత సత్యమైన మాటలు వినబడినా మన ఆలోచనలు, మన తలంపులు ఏదో ఒక విధంగా ఏదో 4 మాటలు చెప్తారులే, వెళ్ళిపోతారులే, అయిపోయింది, హ్యాపీ. ప్రియులారా, అందుకే నా క్రైస్తవ్యం, ఇదే నా క్రైస్తవ్యం అంటే. ఇటువంటి సత్యమైన మాటలు, విలువైన మాటలు మనకు ఎవరు ప్రకటిస్తారంటే ఎవరు ప్రకటించరు పిల్లరా. ఆశీర్వాదమా అమ్మా, నీ కుటుంబం నువ్వు చల్లగా ఉండాలి. ఎవరు చల్లగా ఉంటారు? యేసుక్రీస్తు వరకే చల్లదనం లేదు. భూమి మీదకి వచ్చి ఆయనకి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఉమ్ము వేశారు, కొరడాలతో కొట్టారు. సిలువ మీద ఉన్నప్పుడు కూడా బల్లెంతో పొడిచి ఆయన చంపారు. ఆయనకుందా శాంతి సమాధానం?
నీకు శాంతి సమాధానం కావాలా? ఆయనకి లేని శాంతి, దైవ కుమారుడు, నిన్ను నన్ను మోక్షానికి తీసుకెళ్లే నాయకుడు, ఆయనకే లేదు రక్షణ, ఆయనకే లేదు. అంత భయంకరంగా చంపింది ఈ సమాజం. క్రైస్తవులను ధరించుకుంటున్న మనము, క్రీస్తును ధరించుకుంటున్న మనము ఎలాగ ఉన్నామంటే చాలా దారుణంగా ఉన్నాం ప్రియులారా. ధనవంతుడు లాజరు మీకు అందరికీ తెలిసిన విషయాలే. ధనవంతుడు లాజరు. లాజరు గారు చనిపోతూ పరదేశికి వెళ్తాడు. ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్తాడు. పాతాళం నుండి ఆయన పెట్టే కేకలు, ఆయన ఏమని చెప్పారు తెలుసా? నిజంగా ధనవంతుడు వండర్ఫుల్ అండి. ఒక్కొక్కసారి నాకు ఆనందం కలిగిస్తుంటాయి ఆ మాటలు. నన్ను నాకు నీళ్ళిమ్మంటాడు. నీళ్ళిమ్మన్నప్పుడు ఆయన ఇవ్వకపోతే ఆయన ఇంకొక మాట, మంచి మాట అంటాడు. నా తమ్ముళ్ళు, నా కుటుంబం భూమి మీద ఉంది, వాళ్ళు నశించిపోతారు, వాళ్ళు నరకానికి నాలాగే వచ్చేస్తారు, వాళ్ళు మారడానికి నేను ఇంతవరకు నేను వినలేదు. డబ్బుతో, ఆశతో, తిండితో బ్రతికాను, వ్యర్థంగా బ్రతికాను, రిచ్గా బ్రతికాను. నా కళ్ళ ముందు కురుపులతో, రోగంతో పడున్న లాజరు నీ దగ్గరికి వచ్చాడు. నేనేమి ఇక్కడ ఉన్నాను, ఇగో నా కుటుంబం ఉంది, ఆలు చనిపోతే నా దగ్గరికి వస్తారు, ప్లీజ్ వాళ్ళని రక్షించడానికి నన్ను పంపించవా, నన్ను పంపించవా, లాజర్ను పంపించవా? అక్కడ భూమి మీద ఎంతో మంది సహోదరులు సత్య సువార్తను ప్రకటిస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాటలు ఉన్నవి ఉన్నట్లుగా ప్రకటిస్తారు. ఆ మాటలు విని మన బ్రతుకులు, మన హృదయాలు మార్చుకోవాలి ప్రియులారా, మార్చుకోవాలి. మన ఆలోచనలు మార్చుకుంటేనే కదా మన జీవితంలో వెలుగనేది చూడగలుగుతాం. మన తలంపులు మార్చుకుంటేనే కదా మన జీవితంలో కావాల్సిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తాం ప్రియులారా. ఎంతో మందిని ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా, ప్రతిరోజు ప్రతి క్షణం ఎవరికో ఒకరికి ఏదో ఒక మాట అనుకుంటూ ఉండలేం, ఎవరికో ఒకరికి గాయపరచుకుంటూ ఉండలేం. దానివల్ల ఏమొస్తుంది? మనస్పర్ధలు వస్తాయి, కుటుంబాలు చీలిపోతాయి, శాంతి సమాధానం లేకుండా ఉంటుంది ప్రియులారా. అదే దేవుడు చెప్పిన సిద్ధాంతాన్ని కానీ మనం ప్రకటించగలిగితే, దేవుడు చెప్పిన ధర్మశాస్త్రాన్ని మన హృదయం అనే పలక మీద, అందుకే దేవుడు అన్నాడు హృదయం అనే పలక మీద రాసుకోమన్నాడు. పేపర్ మీద రాసుకుంటే చిరిగిపోద్ది, ఏదో ఒక రోజు పాడైపోద్ది బుక్కు. నీ హృదయం అనే పలక మీద రాసుకో. ఏదో ఒక రోజు నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు గర్దిస్తూనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు గర్దిస్తూనే ఉంటాడు. ఆ గర్దింపుకి ఎంతమంది లోపడతారంటే ఎవరము లోపడం. ఆ పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడితే ఈ రోజు సమాజం, క్రైస్తవ్యం ఎందుకు ఇలాగ ఉంటుంది చెప్పండి? ఎందుకు ఇలాగ ఉంటుందంటే అర్థం కాలేదు. దేవుని మాట పక్కన పెట్టేస్తారు. వీళ్ళ సిద్ధాంతాలు, మనిషి యొక్క సిద్ధాంతాలు ఎక్కువైపోయినాయి, మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క తలంపులు ఎక్కువైపోయినాయి ప్రియులారా. ధర్మశాస్త్రము ఎక్కడ వినబడుతుంది, దేవుని మాటలు ఎక్కడ ప్రకటిస్తున్నారు, దేవుని యొక్క వాక్యం ఎక్కడ సత్యమైన మాటలు వినబడుతున్నాయి, అక్కడికి వెళ్ళి చెవియొగ్గి వినాలి, నా హృదయం అనే పలక మీద రాసుకోవాలి. దేవుడు నా ప్రార్థన ఎందుకు వినడని పట్టుదల పట్టు. అప్పుడు దేవుడు నీకు కళ్ళకి కట్టినట్లుగా నీ జీవితంలో చీకట్లో ఉంటున్న నీకు వెలుగులకు రక్షిస్తాడు. నీ కుటుంబంలో ఏవైతే నీకు ఇంత సమస్యతో, ఇంత వేదనతో, ఇంత బాధతో నువ్వు పడుతున్నావో ఆ సమస్యలన్నీ తీరుస్తాడు దేవుడు. మనుషులు తీర్చరారా? మనుషులు తీర్చరు, పాస్టర్లు తీర్చరు, పాశ్రమాలు తీర్చరు, మేము తీర్చాం. దేవాతి దేవుడే తీర్చాలి. దేవాతి దేవుడే ప్రతిదీ నీకు అనుగ్రహిస్తాడు. దేవాతి దేవుడు అనుగ్రహించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ చేయాలి, ధర్మశాస్త్రాన్ని చెవియొగ్గి వినాలి. విలువైన మాటలు అలాగున్నాయో లేవో, మేము ఇప్పుడు ఇన్ని మాటలు ప్రకటించాం కదా, బైబిల్లో మేము చదువుతున్నాం, మేము రాస్తున్నాం, నచ్చినట్లు చెప్పిస్తే అవ్వదు. ఇలాగ ఉన్నాయో లేవో మీకు మీరు పరీక్షించుకోవాలి. నిజంగానే చెప్తున్నాడా? ఒక సీరియల్ కోసం డిస్కషన్ చేసే మనిషి, ఒక సినిమా కోసం డిస్కషన్ చేసే మనిషి, ఒక రాజకీయ నాయకులు కూడా చేయలేడండి బాబు. రాజకీయాల గురించి అంత డిస్కషన్ చేస్తారు చెట్ల కింద, పొట్ల కింద కూర్చొని. అంత జ్ఞానులు క్రైస్తవ్యం, అంత జ్ఞానులు మనం క్రైస్తవ్యం. కానీ దేవుడు అర్థం కాల. మరి ఎప్పుడు అర్థమవుతాడు? నీ కొడుకు అర్థం అవ్వకపోతే వాడిని కొడతావు, తిడతావు, 10 మందితో చెప్పుకొని బాధపడి, ఓ మనిషి, దేవుడు నీకు ఎప్పుడయ్యా అర్థమవుతాడు? ఎదుటి వాళ్ళతో ఎప్పుడు శాంతి సమాధానం కలిగి బ్రతకగలుగుతావు? ఎప్పుడు ఎదుటి మనిషి ప్రేమతో నువ్వు ఉంటావు? ఉండలేం. నీ ప్రార్థన అలాంటప్పుడు నీ ప్రార్థన దేవుడు ఎలాగ వింటాడు? ఏమో అసహ్యమరా బాబు, నువ్వు ప్రార్థన చేయకు, నువ్వు ప్రార్థన చేస్తే చెవులు మూసుకుంటాడు ఆయన. ఎవరైనా ఇక్కడ వచ్చారనుకోండి, ఈడు వచ్చాడు బాబు ఏదో సోది చెప్పడానికి, నువ్వు వెళ్ళిపోరా బాబు అని మొగమాట మీద చెప్పేవాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి ఆడేదో చెప్పుకుని వెళ్ళిపోతారు అంటారు, సనుక్కుంటారు. ప్రియులరా, అర్థమవుతున్నాయా మాటలు? అమ్మ అర్థమవుతున్నాయా? దేవుని కోరుకుంటున్న నీతి. అన్నయ్య గారు ఒక పాట వేస్తారు, తర్వాత మంచి సబ్జెక్ట్ చెప్తాను.
ఆ పాటలో ఉన్న పరమార్థాన్ని గ్రహించండి. మరణానికి ముందే ఏది మారాలో తెలుసా? నీ మనస్సు మారాలి. నీ ఆలోచనలు మారాలి. నీ ప్రవర్తన మారాలి. ప్రియులారా, ఆ పాటలో ఉన్న పరమార్థాన్ని మీరు కళ్ళకి కట్టినట్లుగా లాజరు గారు కనిపిస్తారు. ధనవంతుడు కనిపిస్తాడు. చక్కగా చాలా విలువైన మంచి పాట వినండి. పాటలో ఉన్న పరమార్థాన్ని గ్రహించండి. వాక్యం మీకు ఉన్నది ఉన్నట్లుగా అర్థమవుతుంది. ప్లే ద సాంగ్.
అమ్మ పాట అర్థమైందా? తల్లులారా పాట అర్థమైందా? మనిషి అమ్మ వాక్యం విందాం. మనిషి బ్రతికున్నప్పుడే మనసు పరివర్తన మారాలి. యేసుక్రీస్తు వారితో పాటు ఇద్దరు దొంగలు కుడివైపు ఎడమవైపు సిలువ వేసినప్పుడు ఒక ఆయన రక్షణ ఎప్పుడు పొందుకున్నాడు? సిలువలోనే రక్షణ పొందుకున్నాడు. ఆయన ప్రేమమయుడు కరుణామయుడు కనుక యేసుక్రీస్తు వారు నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉండు అని ఆహ్వానం పలికాడు ఆయన్ని. మరి ఈరోజు మనకి ఇచ్చిన 60 70 జీవితము యవ్వనంలో ఉన్నప్పుడు ఎలాగ తిరగాలో అలాగ తిరుగుతాం. పెళ్ళయ్యాక ఎలాగ ఉండాలో చేయరని చేసినవి ఎన్నో చేసేస్తాం. ఒక ఏజ్ వచ్చాక శరీరం సహకరించేటప్పుడు దేవుడా నీవు నాకు సహాయం చేయంటే ఏ విధంగా చేస్తాడు చెప్పండర్రా. ఏ విధంగా చేస్తాడు? తేరగా దొరికాడా దేవుడు మీకు? తేరగా దొరకడు అనుకుంటున్నారా? తేరగా దొరకడు అనుకుంటున్నారా? మేము నేర్చుకునే బోధ ఎలాగుంటుందో తెలుసా? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తారు. ఒక్క ఆదివారం కానీ ఆరాధనకి వెళ్ళకపోతే గేటు ముందు చేతులు కట్టుకుని ఇలా నిల్చోవాలి మేము. ఎందుకు రాలేదు? భ్రష్టుడా పో ఎక్కడి నుంచి, నువ్వు దేవుని పని కూడా చేయొద్దు అంటారు. మేము వెళ్తున్న సంఘాల్లో మీరు ప్రార్థనకి రాలేదు, ఎందుకురా రాలేదంటే ఒక జెమ్సీ కమిటీ యూత్ కమిటీకి మేము లెటర్ పెట్టాలి. అన్న ఇగో ఇలాగ ఉంది పొజిషన్ అని ప్రతిదీ కూడా మేము చెప్పుకోవాలి. ప్రియులారా, దేవునికి ఇంత భయపడి రోషము కలిగి ఇంత సువార్త సత్యమైన మాటలు మేము ప్రకటించగలుగుతున్నామంటే మాకేదో వస్తుంది, మాకేదో చేస్తారని కాదు. మా కష్టార్జితంతో మేము నేర్చుకున్న జ్ఞానాన్ని మా గ్రామానికి ప్రకటించి రక్షించాలనేదే మా ప్రయత్నం, అంతే తప్ప వేరే ఉద్దేశం కలిగి లేదు. ప్రియులారా ఒక వచనాన్ని చూద్దాం. సామెతలు 21వ అధ్యాయం చూద్దాం. మన గృహంలో ఈరోజు శ్రీనన్నయ్య గారు వివాహం ముఖ్యంగా చక్కగా ప్రేమ విందు పెట్టారు. మన గ్రామంలో చాలా మంది బర్త్డేలు, చాలా మంది వివాహాలు జరుపుకున్నారు కదా. ఈ గ్రామంలో ఉన్న యూత్, ఈ గ్రామంలో ఉన్న పెద్దలు, ఈ గ్రామంలో ఉన్నవారు ఏమి కోరుతారో తెలుసా? ఏమి కోరుకొని వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారో తెలుసా? చూడండి 20వ అధ్యాయం సామెతలు 1. అమ్మ చదువుతారా? ద్రాక్షారసము వెక్కిరింత పాలు, ఏ పాలు? వెక్కిరింత పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించెను, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. అమ్మా మద్యప్రియులు ఎక్కడున్నారు? బైబిల్ ఇది మహాజ్ఞాన గ్రంథం. బైబిల్లో లేదనుకోకు, ప్రతిదీ కూడా బైబిల్ ఉంది. మందు తాగిన వాడా, పార్టీలు చేసుకుంటున్నవాడా, నీ ఆరోగ్యాన్ని ఆయుష్ ఇచ్చింది దేవుడు. తండ్రి మరొక దినాన్ని ఇచ్చావు, మరొక వివాహ సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఆరోగ్యాన్ని ఇచ్చావు. నా పిల్లాన్ని, నా భార్యని, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని చల్లగా కాపాడావు. మీకు వందనాలయ్యా. అది చెప్పక ద్రాక్షరసం తీసుకొని వెర్రిలింత పాలు లోకానికి ఎలాగున్నావు? వెక్కిరించాడు, వెక్కిరింతగా. కొంతమంది మందు తాగితే ఏమవుతారో తెలుసా? కమలాసనం చేయలేని యాక్టింగ్లు చేస్తుంటారు. అప్పుడు భార్య ఏమంటది? నువ్వు తాగిసి వచ్చావా? అప్పుడు ఏమవుతుంది? 20-20 మ్యాచా, 50-50 మ్యాచా? అల్లరి పుట్టిస్తుంది, శాంతి సమాధానం ఉండదు. కొద్ది రోజులు మాట్లాడుకోరు, కొద్ది రోజులు ప్రేమగా పలకరించుకోరు. అప్పుడు నీవేమవుతావు? మరింతగా తాగుబోతు అవుతావు, మరింతగా అల్లరి పాలవుతావు. ఏమవుతావు? అల్లరి పాలవుతావు. అల్లరి పాలు అవ్వద్దు సహోదరుడా, సహోదరి. మీ కుటుంబాలు దేవునికి దూరంగా పెట్టద్దు. దేవునికి లోబడి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి తప్ప నీకు నువ్వు సంతోషపరచుకోవాలని ఏ కార్యక్రమం చేసావనుకో పడతావు. ఇటువంటి మాటలు తెలియకే కదా పాపం సమాజం ఇలా తయారైంది. దేవుని మాటలు ఏం అర్థం అవుతాయి? దేవుని మాటలు మనకు ఎలాగ అర్థం అవుతాయి? ప్రియులారా, దేవుని మాటలు మనకు అర్థం కాలేదు. ఇంత పరిశుద్ధ గ్రంథాన్ని, ఇంత సత్యమైన మాటలు ప్రకటిస్తున్నా కూడా మీకు అర్థం కాకుండా ఉంటుందంటే నిజంగా చూడండి. కుడి వైపు ఎడమ వైపు ఉన్న దొంగ మారు మనసు పొందాడు. కన్ను మూసిన మరుక్షణం వెళ్ళిపోతాడు. నేడు నువ్వు నాతో పరదేశులు ఉందని ఆహ్వానం పలికాడు. ఈరోజు మనకి పరదేశి పరలోకం వస్తుందా? ఇంటి పాటలు చూసారా? అగ్నిప్పులు చూసారా? ఇంటి పాటలు అగ్నిప్పులు చూసారా? అవన్నీ కూడా మనకి కళ్ళకి కట్టినట్లుగా మనకు చూపిస్తున్నారంటే అంత భయంకరంగా ఉంటుందండి పాతాళం. ఈ చిన్న ఎండకే బాడీ తట్టుకోలేకపోతుంది.
ఈ చిన్న వెండకే మన బాడీ తట్టుకోలేక ఎన్నో సమస్యలు, కళ్ళు తిరుగుతాయి, ఎన్నో విధాలుగా ఎన్నో సమస్యలు వస్తుంటాయి. మరి కన్ను మూసిన మరుక్షణం ఆయన చేతులతో చేసుకున్నాడు కదా! ఆయన చేతులతో నిన్ను దిద్దుకున్నాడు కదా! ఆయన చేతులతో నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు కదా! ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయనే కదా! నీ తల్లి, నీ పిల్లలు చూడకపోయినా నేనున్నానమ్మా అంటున్నాడే, భరోసా ఇస్తున్నాడు దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని విడిచిపెట్టి లోకానికి, దేవునికి వైరంగా బ్రతుకుతున్నావంటే, ఈ క్రైస్తవ్యం ఎలాగ అర్థమైంది? ఏం అర్థమైందంటే ఎవరికి అర్థం కాలేదు ప్రియులారా. నిజంగా క్రైస్తవుడికే క్రీస్తు అర్థం కాలేదు. క్రైస్తవుడికి క్రీస్తు అర్థం కాలేదు. ఆయన చెప్పిన మార్గంలో నడవలేదు. ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే ఈరోజు మన బ్రతుకులు, మన స్థితిగతులు ఎందుకు ఇలాగ ఉంటాయి? పార్టీ చేసుకుంటావు, పెళ్లి రోజని, బర్త్‌డేని, ద్రాక్షరసం తాగితే వెళ్ళి మద్యపానం తాగితే లోకానికి అల్లరైపోతావయ్యా. నీ ఆరోగ్యం పాడైపోద్దయ్యా, నీ లివర్ పాడైపోద్దయ్యా. నీ ఒంటిలో ఉన్న ఏ అవయవం పాడైపోయినా ఏది దొరకదు. ఈ మైక్ పోతే గ్యారంటీ ఉంది 1 ఇయర్. ఏదైనా వస్తువు పోతే, ఇక్కడ ఉన్న ఏ సౌండ్ సిస్టమ్ వస్తువు పోయినా వస్తువు దొరుకుతుంది. నీ అవయవాల్లో ఏ వస్తువు పోయినా, ఏ అవయవం పోయినా నీకు దొరకదు. ముగించేస్తాను చివరగా ఒక మాట చదివించి ఈ సమయంలో ఒక మంచి విషయం చెప్తాను మా నాన్నగారి గురించి. ఐసీలో నెల రోజులు ఉన్నాడండి ఆయన. గీతమ హాస్పిటల్లో ఐసీలో నెల రోజులు ఉన్నారు. డాక్టర్లు ఎవరు కూడా బతకరు, చేతులెత్తేశారు. అస్తమానం మా అమ్మకి నన్ను పిలిపించి సంతకాలు పెట్టించేసి ఏం చేయాలో తెలియక, ఒకటే, నేను ఐసీలోకి వెళ్ళి మా నాన్న కోసం నేను ప్రార్థన చేయలే, యథార్థంగా చెప్తున్నాను. తిట్టేవాడిని, ఎన్నో సేవలు చేశాను, తిట్టేవాడిని. కోపం వచ్చి ఒకరోజు ఒక మాట అన్నాను, అరే నువ్వు సస్తే నరకానికి పోతావు, నువ్వు సస్తే పాతాళానికి పోతావు. ఐసీలో ఉన్నాడు, వెంటిలేటర్ల మీద ఉన్నాడు, ఆక్సిజన్ తీస్తే చచ్చిపోతాడు. నేను ఒకటే చెప్పాను, తండ్రి నీకు ఇష్టంగా బతుకుతాను, నాకు ఒక్క అవకాశం ఇస్తే, నా బ్రతుకు మార్చుకుంటాను, ఒక్క అవకాశం ఇస్తే, పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోమని చెప్పాను. ఒకటే. ఆదివారం రొట్టె ద్రాక్షరసం ఇచ్చారు. ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకొని ఇచ్చాను, తీసుకున్నాడు, హ్యాపీగా యథార్థంగా బ్రతుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడ లేపాలో అక్కడ లేపుతాడు, ఎక్కడ పడగొట్టాలో అక్కడ పడగొడతాడు. దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఆయన కొరకు ఉపయోగపడాలి. మన పని మనం చేసుకోవద్దు నేను అనట్లే, మన బతుకు తిరుగు మనకు పొట్టను నింపుకోమని అనట్లే. కానీ ఈ లోకమే శాశ్వతం కాదు. కొంతమంది డ్యూటీలకు వెళ్తారండి, సెలవు పెట్టకుండా సిన్సియర్గా చేసేస్తారు. ఏటిస్తాడయ్యా? ఏటే ఎవడు ఇస్తే ముష్టి ఒక 4,000 5,000 ఇస్తారు జీతం. నేను రోజుకి వ్యాపారం చేసుకుంటే 5-6 వేలు మిగులుతుంది నాకు. 5-6 వేలు 4 రోజులు పెట్టి షాపే తీయలే, 3 రోజులు మీటింగ్లు, ఇది ఒక 4వ రోజు. మాకెవరు మీరేం డబ్బులు ఇచ్చారా పెట్రోల్కి, సౌండ్ సిస్టమ్, లైటింగ్కి? మా కష్టార్జితం మేము పెట్టుకొని చేసుకుంటున్నాం. ఎందుకు? మేము రక్షింపబడ్డాం, మేము మారాము. మీరు మారుతారని. మీరు మారుతారా? మీ ఆలోచనలు మార్చుకుంటారా? మీ తలంపులు మార్చుకుంటారా? మీ ఇంట్లో ఆశీర్వాదాలు కావాలా? మీ ఇంట్లో సంతోషం, సమాధానం కావాలా? యేసయ్యని నమ్ముకోండి, యథార్థముగా నమ్ముకోండి, నీతిమంతులుగా నమ్ముకోండి. వేషధార జీవితం దేవుడి దగ్గర జీవించొద్దు. ఆయన ప్రేమమయుడు. ఒక పక్కే చూశారు, ఇంకొక పక్క ఒకరోజు వస్తాడు శిక్షించడానికి. రక్షించినోడే శిక్షించడానికి వస్తాడు ఒకరోజు. ఆ రోజు ఎవరు కూడా ఆయన ముందు మనము నిలబడలేం ప్రియులారా. ఆ రోజు ఎవరు కూడా మనము నిలబడలేం. కనుక ఇంత చక్కటి దేవుని మాటలు ఇంత చక్కగా మీకు అర్థమయ్యే రీతిలో మేము చెప్పగలుగుతున్నామంటే మేము నేర్చుకున్నాం. ఇంత చక్కగా మమ్మల్ని నేర్పించారు. నేర్పించిన మాటలే, నేర్చుకున్న మాటలే మీకు మిమ్మల్ని ప్రకటించగలుగుతున్నామంటే ఇందులో ఉన్న పరమార్థాన్ని, క్రైస్తవుడు అంటే రోసము కలిగి బ్రతకాలి. ఇంటిలో యజమానురాలాగా, ఇంటిలో యజమానులాగా, నా ఇంటి పెత్తనం నాదేనండి, ఆ పెత్తనం వద్దు. దేవునికి ఇష్టమైన కుమారుడిగా బ్రతకాలి. అప్పుడు మనకేమవుతుంది? నిత్యము, నిరంతరము ఆనందము, సంతోషము, సమాధానం ఉండదండి. నిజంగా సమాధానం లేని జీవితాలు మనవి. సమాధానం కావాలంటే దేవుడే ప్రియులారా. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విలువైన సంగతులు ఉన్నాయి బైబిల్లో. ఈరోజు వివాహాన్ని జరుపుకుంటున్న అన్నయ్య ఇంత ప్రేమ కలిగి, ఇంత ప్రేమ విందు పెట్టాడంటే, నాకు శ్రీనన్నయ్య గారు ఫోన్ చేసి కొన్ని విషయాలు చాలాసేపు మాట్లాడారు, కానీ కొన్ని విషయాలు చెప్పి బాధపడ్డాడు. కానీ ఇవన్నీ విని తమ్ముడు 4 సంవత్సరాలు దూరం అయిపోయింది దేవునికి. కానీ ఈరోజు పట్టుకున్నాడు దేవుడు. నేను వదలను తమ్ముడు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని వదలను. మీరు చక్కగా చేస్తున్నారు, మన గ్రామంలో పెడదాం. ఈ యొక్క రక్షణ శుభార్త
అనేక మందికి మీరు ప్రకటించడానికి రండి అని చెప్పి అన్నాడనమాట. అందుకొరకే వచ్చాం. కిందటి నెల మన రవి గారు జరుపుకున్నారు. ఆ ముందు సౌజన్య జరుపుకున్నారు. ప్రతి ఒక్కరికి ప్రతి విలువైన దేవుని మాటలు చక్కగా ఇలాగే చేస్తాం. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. డబ్బులు, ధనాలు, ఆస్తులు, పాస్తులు మాకేం వద్దు. వచ్చినోళ్ళకి చక్కగా సత్య సువార్తను ప్రకటించే అవకాశాన్ని మాకు అనుగ్రహించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియులారా, అర్థమైంది కదండి. చాలా మంచి సంగతులు. నిజంగా బైబిలు మరి బ్రతికున్నప్పుడు ఒక ఆయన మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు, ఇంకొక ఆయన మారడానికి ఇష్టపడలేదు. ఎవరు వాళ్ళు? చూశారు కదా మీరు, ధనవంతుడు కాదు. పాటలో చివరిలో చూశారు, సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారు కదా. ఒక దొంగడేమో యేసుక్రీస్తు వారిని కొడుతుండగా వస్తుండగా యేసుక్రీస్తు వారితో పాటు కూడా చివరి వరకు కూడా వారిని ఇసికించారు. కానీ ఈయన, మేమైతే బూతులు తిడుతున్నాము, దూషిస్తున్నాము, అతనికి ఏదైనా మాకంటే బదులు మాట్లాడుతున్నాం, కానీ ఈయన ఏంటి కొడుతున్నా, ముండ్ల కిరీటం పెట్టినా, పక్కలో బండ్లం పోటు పొరిచినా కూడా, నా తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి ఏంటి తెలియదు, వాళ్ళకి ఏం చేస్తున్నారు, పొడితే చచ్చిపోతారని, మేకలు వేస్తే అవి మేకలని, చెయ్యికి దిగితే నొప్పి వస్తుందని తెలీదా? ఇవన్నీ చూశాడు. చూసిన తర్వాత ఏమన్నాడు? అమ్మ బాబోయ్, చచ్చిపోతే పరలోకానికి కాదు పాతాళానికి వెళ్ళిపోతాను. అప్పుడు దేవుడికి అడుగుతున్నాడు పక్క నుంచి ఏమని. ఇంకొకడు ఏమేం చేస్తున్నాడు? నువ్వు నిజమైన దేవుని కోవడం అయితే నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడు అంటున్నాడు. నచ్చినట్లు దొంగతనం చేసినోడికి ఎవరు కాపాడుతారండి? బెయిలెత్తారు ఎవరైనా? మీరు ఎక్కడైనా సెంట్రల్ జైలుకి వెళ్ళండి. వైజాగ్లో ఆ మధ్యన మీ అందరికీ తెలుసు, సుధా తమ్ముడు జైలుకి వెళ్ళినప్పుడు మేము ఒకసారి సెంట్రల్ జైలుకి వెళ్తే మమ్మల్ని లోన వేసేస్తున్నారు. అంటే దొంగతనం చేసినోడికి ఏదో ముద్దాయిగా వేరే సహోదరుడితో తిరగడం వల్ల కేసు మరి బుక్ అయింది. నేను వెళ్తే నన్ను లోన్ వేస్తున్నారు. ఎందుకు తెలుసా? అంటే వాడితో పాటు నువ్వు కూడా ఉన్నావేమని డౌట్ ఉంటుంది. మరి అలాంటిది యేసుక్రీస్తు వారు చూడండి, ఒక ఆయన దూషిస్తున్నా కూడా ఏమంటున్నాడు? అందుకని ఒక ఆయన మారిపోయాడు, ఇంకొక ఆయన మారలేదు. అందుకని బ్రతికున్నప్పుడే, దీపం ఉన్నప్పుడే మారాలి. చక్కని మాటలు చెప్పినటువంటి తమ్ముడికి అందరం చప్పట్లు కొడుతూ మరి వారిని ఆహ్వానిద్దాం, మరి గౌరవిద్దాం. మరి వీళ్ళిరువురి కోసం ఒక ఏవి చేసాం. వీళ్ళరే మరి అన్నయ్య బర్త్డే అని, తర్వాత వివాహం, ఇద్దరి వివాహం కలిపి చిన్న ఏవిగా వీడియో చేసాం. అది ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత కొన్ని మాటలు చెప్తాను. మరి అందులోపు ప్రేమ విందు కార్యక్రమాన్ని సునీల్ తమ్ముడు ఏర్పాటు చేయాలి, సమయం అవుతుంది. మరి అందరు కూడా పాపం కష్టపడి ఓపికతో మీరు అందరు కూర్చుంటున్నారు కనుక తమ్ముడు మర్చిపోకు, ఇవేవి చూద్దామండి.
ప్రియులరా బాగుందా? చప్పట్లు కొట్టండి ఒకసారి. కనుక ప్రియులరా మరి కొన్ని మాటలు చేసి మరి ముగించుకుందాం. నేను కొన్ని మాటలు చెప్తాను. మరి ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటి? అందరు గ్రూప్లో ఉన్నారు, అందరు కూడా ఏం చూశారు? మన టాపిక్ ఏంటి ఈరోజు? వెనకాల కనిపిస్తుంది, కృతజ్ఞత కూడిక. కృతజ్ఞత అంటే వందనాలు చెప్పడం, థ్యాంక్స్ చెప్పడం. ఇది మనకి ఎక్కువగా మన ఇంటి దగ్గర ఎవరైనా నిన్నటి పప్పు ఉండిపోయిన ఇచ్చినా కూడా థ్యాంక్స్ చెప్తాం. చిన్న కరివేపాకు ఇచ్చినా థ్యాంక్స్ చెప్తాం. అంతేనే కదా? అంటే మన అలవాటు ఏంటి? ఎవరికైనా ప్రతి ఒక్కరు ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్స్ అండి, మీ రుణాన్ని ఎలా తీర్చుకుంటాను అంటారు. అంతేనే కదా? అంటే మరి ప్రకృతినిచ్చినటువంటి దేవుడు ఉన్నాడు, ప్రకృతిని కలిగించి తిప్పుతున్నాడు. నిమిషానికి 72 సార్లు గుండు కొట్టుకుంటుంది, ఒంట్లో బీపీ షుగరు అన్నీ కరెక్ట్గా ఉంటున్నాయి. మరి ఏ రోజైనా తెల్లవారులు ఇచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు కాపాడుతున్న దేవుడిని మనం సాయంత్రం మంచం దగ్గరికి వెళ్ళేసరికి మనం ఏం చేయాలి? వేకుజామున తండ్రి చచ్చిపోయవలసిన మంచం మీద పడుకోవడం అంటే ఏంటండి? అందరూ చెప్పండి. నిద్ర అంటారు కదా. పడుకోవడం అంటే ఏంటి? నిద్రపోతున్నాడు. ఎక్కడికి పోయి వచ్చాడు? మీరు ఆలోచించండి బాగా. నిద్రపోతున్నాడు అంటే చచ్చిపోయాడు. దేవుడు ఆయుషిస్తే మళ్ళీ తెల్లవారు బ్రతుకుతాడు. అమ్మయ్య ఈరోజు వచ్చేసింది. అలాగ తెలియకుండా చాలా మంది ఏం చేస్తారంటే, ఉల్లిబద్దరులో ఆ రోజు ఫంక్షన్ తీసుకున్నాడు, తాగేశాడు, చచ్చిపోయాడు. ఆ ముందు రోజు ఒక ఫ్రెండ్కి చెప్పాడట, ఒరే రేపు కలుద్దాం. ఏమని చెప్పాడట? రేపు కలుద్దాం. అసలు రేపు ఉంటావా ఉండవా? గ్యారంటీ వారంటీ ఉందా? రేపు అనేది ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి నీకు? ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వాలి. దినములు కాలములు తన స్వాధీనములు ఉన్నాయట. దేవుడు బైబిల్లో చెప్తున్నాడు. కాలములు, సమయములు, టైము ఎవరి దగ్గర ఉందట? నీ టైము, నా టైము దేవుడి దగ్గర ఉంది. మరి టైం ఇచ్చినటువంటి దేవునికి ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారు? ప్రియులారా, జపాన్లో ఒకటి జరిగిందండి. ఏంటంటే, మనందరికీ తెలుసు, విశ్వాసము గల జంతువు అని దేన్ని అంటాం? కుక్కని అంటాం. కానీ దేవుడు బైబిల్ ఏం చెప్పాడు తెలుసా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో చూసుకున్నాడు. విశ్వాసం ఎవరికి ఉండమని చెప్పాడు బైబిల్లో దేవుడు? మనిషికి విశ్వాసం ఉందా లేదా? నీకు విశ్వాసం ఉందా? ఎందుకు? నన్ను నమ్ముతున్నావా? అన్నీ ఇచ్చానే, ఇక్కడికి అన్నీ తేకుండా వచ్చావు, తల్లి గర్భం గుండా అన్నీ అనుభవించి వదిలేసి మళ్ళీ సైలెంట్గా వెళ్ళిపోతావు. మరి దీనికి మనం ఏం కలిగి ఉండాలి దేవుని పట్ల? కృతజ్ఞత. తండ్రి వర్షం కురిపిస్తున్నావు, థ్యాంక్స్. చక్కని ఎండాకాలం ఇచ్చావు. ఎండాకాలం చాలామంది ఎండలు చంపేస్తానండి, ఏంటి దేవుడు ఇలా చంపేస్తున్నాడు, దేవుడి మీద దాడి చేస్తున్నారు. ఎండ ఇవ్వకపోతే బాడీలో డి విటమిన్ ఉండదట. నీ ఒంట్లో కొవ్వు, కొలెస్ట్రాల్ ఎండల 4 నెలలు కరిగిపోతాయి. మళ్ళీ చలికాలం వచ్చేసరికి ఇంట్లో తినేసి పడుకుంటాం కదా, మళ్ళీ ఎక్కువైపోతుంటుంది. దేవుడు మేలు చేస్తున్నాడా కీడు చేస్తున్నాడు? ఒకసారి చెప్పండి. మేలేనా? దేవుడు అన్ని కాలాలు వేసవికాలం ఇచ్చాడా? నీకేమైనా మోసం చేశాడు, బాధ పెట్టాడా? 4 నెలలు ఓర్చుకో. తర్వాత ఏమొస్తుంది? ఋతుపవనాలు, చల్లగాలి, వర్షాలు వస్తాయి. యాపి తినేసి ఇంటి దగ్గర వేడికి పడుకుంటాం. తర్వాత మళ్ళీ ఇంకొక కాలం వస్తుంది, సెంట్రల్ ఏసీ. ఏసీ లేని వారందరూ బాధపడకండి. ప్రపంచమంతా ఏసీ వదులుతాడు. ఏమండి చూడండి, ఒక ఏసీ పెడితే చిన్న రూము గంట వేసిన కూల్ అవ్వదు. కానీ చలికాలం 4 నెలలు ప్రపంచం అంతా కూడా ఎలా ఉంటుంది వాతావరణం? చల్లగా దుప్పట్లు, రగ్గులు, స్వెటర్లు, ఏమండి చెవులు కవర్ చేసేస్తాం, కాలుకి బ్రౌజులు. ఎంత ఇస్తున్నటువంటి దేవునికి మనం ప్రతి దినము కూడా కృతజ్ఞత కలిగి ఉన్నారా మీరు? నిజంగా కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు చేసింది ప్రతిది కూడా అనుభవిస్తున్న ప్రతి మానవుడు, భూమి మీద అనిపిస్తున్న ప్రతి మానవుడు. కుక్క చూడండి, కుక్కట ఏమండి కుక్కని దొరికిందట రైల్వే స్టేషన్ దగ్గర. జపాన్లో ఇది న్యూస్లో ఎక్కువ వచ్చింది చాలామంది. అది ఏం చేసిందంటే, కుక్కకి రోజు ఏం వేస్తారండి? పనికొచ్చింది వేస్తారా, పనికిరన్న బిర్యానీ పెడతారు ఎప్పుడైనా? మీరు తినేసిన దుమ్ములు, మిగిలిపోయిన తపేళ్లతో పెట్టేస్తారు, అంతేనే కదా? మనం తినగా మిగిలిందే పెడతారా, పెట్టరా? కానీ అలాంటి కుక్కట ఏం చేసిందంటే, అతనికి విశ్వాసం కలిగి ఎల్లప్పుడు వచ్చినప్పుడు ట్రైన్కి దిగబెట్టడం, మళ్ళీ ట్రైన్ నుంచి వచ్చే వరకు అక్కడే ఉండేదట. మరి ఏం తినేదో తెలియదు కానీ మళ్ళీ ట్రైన్కి వెళ్ళి ఉద్యోగం చేసుకుని వచ్చేవాడట అతను. మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చేదట. ఇలాగ చాలా సంవత్సరాలు అయ్యింది. ఒకరోజు ఏం చేశారంటే, యజమానుడు అదే విధంగా వెళ్ళాడట, టీచింగ్ చెప్తున్నాడు. అతను ప్రొఫెసర్ అట. అదే రోజు వెళ్ళప్పుడు తిరిగి రాలేదట. రాకపోయేసరికి కుక్క అక్కడే ఉందట. చూసి 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 చచ్చిపోయిందట. అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి పనికిరాని ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? కుక్క విశ్వాసము గల
కాపలా కాస్తుంది అది మనకి ఇంటి ముందు. ఏదైనా వెయ్యండి మీరు పనికిరానిది, మీ చుట్టే తిరుగుతుంది. 2 రోజులు బిస్కెట్లు వేసుకుని తేలండి, మీ చుట్టే తిరుగుతుంది. మరొక ఆవుని చూడండి, పనికొచ్చిన వేస్తాం ఆవుకి. అమ్మలారా, ఆవుకి పనికిరాని గడ్డేస్తాం, బియ్యం మనకి గడ్డి దానికి. తర్వాత బియ్యం కడిగిన తర్వాత అన్నం మనకి కుడితే దానికి. తర్వాత మిగిలిపోయిన కడుగు నీళ్ళు దానికి వేస్తాం. కానీ అది మనకి ఏమి ఇస్తుందో, వచ్చిస్తుందా? శ్రేష్టమైన పాలు ఇస్తుందా? శ్రేష్టమైన పాలు. పాలుతో ఎన్ని రకాలు చేసుకుంటున్నాం? నెయ్యి, జున్ను, పెరుగు, ఇంకా చెప్పండి, పాయసం, మజ్జిగ. శరీరానికి మనిషి చూడండి ఎంత ఆరోగ్యమని ఇస్తుంటే, ఒక ఆమె ఏం చేసిందట? ఆవుకు శ్రీమంతం చేసిందట. ఆవు ఇచ్చినటువంటి దేవుడిని వదిలిసిందట. ఆ వీడియో చూడండి ఒకసారి, మీకు బాగా అర్థమవుతుంది. దేనికండి శ్రీమంతం? ఆవుకి. చూద్దాం ఈ మాట. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఆవుకు శ్రీమంతం చేశారు. చిన్నప్పటి నుంచి ఇంటి వద్దే అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆవుకు పంచిపెట్టారు. చాలు. దేనికి శ్రీమంతం అండి? నిజంగా జరిగింది, మీ స్టోరీ చూపిస్తాను, నేనేమైనా కల్పించలేదు. ఆవుకి శ్రీమంతం. కుక్కకి ఎవరైనా చేస్తారా? కుక్క వల్ల ఉపయోగం ఉండదు నీకు. ఆవు వల్ల ఉపయోగం ఉంది కనుక, దానివల్ల నీకు మేలు ఉంది కనుక శ్రీమంతం చేస్తున్నావు కృతజ్ఞతగా. మరి ఆవుని పెట్టినటువంటి దేవుడి పంచిభూతాలు చూడండి, ప్రతిది కూడా మనకి సేవ చేస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ పెట్టినటువంటి దేవుడికి మనందరం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాంటి కృతజ్ఞత లేని జాతి ఒకటి ఉంది. ఇశ్రాయేలీయుల గురించి మీకు అందరికీ తెలుసమ్మా? బైబిల్లో దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు ఇశ్రాయేలీయులు ఉంటారు. వారు ఏం చేశారంటే, వారు బానిసలుగా ఉంటారు. బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, అనేక రకాల తెగుళ్ళు పంపిస్తాడు రాజు మీదకి. కప్పలు, ఏమండి, నైలు నది మొత్తం ఎర్ర సముద్రంగా మారిపోతుంది. నువ్వు ఎలాగంటే రక్తవర్ణం అయిపోద్ది. కప్పలు, మిడతలు, పురుగులు తెప్పిస్తాడు. ఎందుకంటే వీళ్ళు భక్తి పరులు, నేను వదలట్లేదు రాజు, వీళ్ళతో ఓడించుకోండి. ఆ వీడియో చూడండి ఒకసారి, కూడా మీకు అర్థమవుతుంది బాగా ఏ రకంగా మరి ఇశ్రాయేలీయులు ఉంటే వారిని ఎక్కడికి తీసుకో. వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు ప్రియులరా? దేవుడిని నమ్ముకున్నటువంటి ఇష్టమైన ప్రజలు వీళ్ళు. వారికి రాజు ఏం చేస్తున్నాడంటే, అన్ని పనులు చేయించుకుంటున్నాడు. చేయించుకుని చాలా ఆరోగ్యాలు చెడిపోయినా చాలా బాధ పెడుతూ కొడుతూ ఇలాగ అన్ని చేయించుకుంటున్నట్టు ఒకరోజు ఇగండి చూడండి ఎలా చేస్తున్నారు. ముసలామని కూడా వదలట్లేదు, సాకిరి చేయించుకుంటున్నాడు రాజు. చూడండి ఆ బండ మీదకి వస్తే ఏమవుతుందండి? పెద్ద పెద్ద బండలు ఇప్పుడంటే క్రేన్లు వచ్చాయి, ఇంకెన్ని వచ్చాయండి టెక్నాలజీ, మనిషికి అన్నీ వచ్చాయి. ఒకప్పుడు గొప్పు తవ్వేవారు, కానీ ఇప్పుడు గొప్పు తవ్వవసరం లేదు, మిషన్ పెట్టేస్తున్నారు. ఒకప్పుడు నాగలతో దున్నేవారు, ఇప్పుడు ట్రాక్టర్ పెట్టేస్తున్నారు. అందుకని మనిషి ఆయుష్ తగ్గిపోయింది. ఒకప్పుడు కష్టపడి పని చేస్తే ఆరోగ్యం ఉండేది. కానీ చూడండి ఈ ప్రజలకి ఏం చేస్తున్నారు? ఏమండి చూడండి, దారుణంగా పని చేయించుకుంటున్నారు. ఈ వీడియో మీకు ఎందుకు చూపించానంటే ప్రియులరా, దేవుడు వీళ్ళ మీద కృతజ్ఞత చూపిస్తే వీరేం చేశారో తెలుసా? వీళ్ళేం చేశారో తెలుసా? మోసే కొన్ని రోజులు దూరం అవుతాడు. దూరం అయ్యేసరికి ఒక దూడను చేసుకుంటారు. ఆ మాట చదవండి ఒకసారి, బైబిల్కి వెళ్దాం. బైబిల్లో చూద్దాం ప్రియులరా. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 19వ వచనం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 19వ వచనం చూడండి. తీశారమ్మా? హేరేబులో వారు దూడను చేయించుకున్నారు. ఎవరు ఎవరు ఎంతవరకు చూశారు కదా ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు వారి బాధ చూడలేక వీళ్ళు ఎలాగైనా విడిపించాలి, పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకెళ్ళాలని 40 సంవత్సరాలు నడిపించి చెప్పులు అరగలేదట, బట్టలు మాయలేదట, చెమట కంపు రాలేదట. ఏమంటే దాహానికి నీరు వస్తే నీరు, ఆకలి అయితే ఆకలి దేవుడు వండుకోవాల్సిన అవసరం లేకుండా దేవుడు వారిని కురిపిస్తే చివరికి వాళ్ళు ఎలాగయ్యారు? హోరేబులో దూడను చేసుకొని పోత పోసినటువంటి విగ్రహమునకు నమస్కారం చేసి చదవమ్మా, బాగుంటుంది మాట. తన మహిమ స్వరూపమును గడ్డి మే, బాగా వినాలి, గడ్డి మే ఎద్దు రూపమునకు మార్చిరి. చాలా ఆపండి.
ఇప్పుడు ఎవరైనా మనల్ని కుక్క అని తిట్టారనుకోండి, ఊరుకుంటాం ఏంటి? కానీ వీళ్ళు ఏం చేశారట? దేవుడిని గడ్డిమేయు ఎద్దు రూపానికి మార్చారట. ఎవరిని? మహోన్నతుడైన దేవుడు ప్రతిమ రూపాన్ని గడ్డిమేయు ఎద్దు రూపంలో మార్చారు. మనల్ని ఎవరైనా ఎద్దు బొమ్మ పెట్టి నా ముఖం పైన బుర్రక పెడితే నేను ఎంత బాధపడతాను? మీరైనా బాధపడతారు, బాధపడరా? మరి దేవుడిని ఏంటంటే ఈ రకంగా తయారు చేశారు. వారి ఎడల కృతజ్ఞత చూపించి ఇంత పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకెళ్ళి నడిపించే దేశంలో, అందుకని అందరూ చేరలేదు. అందరూ కూడా మార్గ మధ్యలో ఏమయ్యారు? చంపేశాడు దేవుడు. మనము కూడా దేవుడు నమ్ముకున్నప్పుడు కృతజ్ఞత కలిగి ఉండండి. భక్తి చేస్తే సగం సగం చేయకండి. భక్తి చేసి మళ్ళీ సినిమా పాటలు పెట్టకండి. ఎల్లోడు వెళ్తున్నావు టౌన్కి, చీరలు పంపించి ఇంటికి అనకండి. ఏమండి, ఇంటికి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎల్లోడు ఎక్కడికి వెళ్తున్నాడు? టౌన్కి వెళ్తే ఈమెకి ఏం పంపించాలట? విన్నారు కదా పాట, రోజు ఇక్కడ చాలాసార్లు విన్నారు మీరు. చీరలు పంపించారా? దేవుడు కూడా కీర్తనల గ్రంథము 90 అధ్యాయంలో అంటున్నాడు, భూమి మీదకి వెళ్తున్నావు కదా నరులారా, మళ్ళీ తిరిగి రండి, మీరు ఒకరోజు చచ్చిపోతారు అంటున్నాడు. మరి చీరలు పంపించమంటున్నావు, దేవుడు ఏమో ఎక్కడి నుంచి భూమి మీద నుంచి వచ్చేయమంటున్నాడు. చదవండి ఆ మాట. నరులారా ఎక్కడికి రమ్మంటున్నాడు? భూమి మీదకి పంపించాడు. కొంతకాలం 60, 70, 80 సంవత్సరాలు నీకు బ్రతికిచ్చాడు. బ్రతికిన తర్వాత మళ్ళీ ఎలా రమ్మంటున్నాడు? తిరిగి రా. ఎలా తిరిగి? నచ్చినట్లు తాగి, నచ్చినట్లు తిరిగి, ఏమండి దేవుడిని మర్చిపోయి దూడను చేసుకొని ఎక్కడున్నాడు దేవుడని దేవుడి మాట వినకుండా తిరిగిరా అన్నట్లేదు. చచ్చిపోయిన తర్వాత దేవుడు నమ్ముకొని యథార్థంగా బ్రతికి మళ్ళీ దేవుడుండే లోకానికి తిరిగిరా అని 2 చేతులు చాచి, నరులారా తిరిగి రండి అని చేతులు చాచి పిలుస్తున్నాడు. వీళ్ళు చూడండి ఒకసారి ఈ వీడియో చూడండి. ఇప్పుడు మీరు చదివారు కదేంటి? ఓరేబులో దూడను చేసుకొని ఆ దూడను గడ్డి మీద ఎద్దు రూపంలో మార్చేసి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, మోసే గారు కొన్ని రోజులు వెళ్ళేసరికి మనకు తెలుసు కదా 10 ఆజ్ఞలు ఇవ్వకముందు వెళ్ళేసరికి చూడండి, ఇగో మోసే మనకు వదిలేశాడు, లేడు, వెళ్ళిపోయాడని గొనుక్కొని తిట్టుకొని చూడండి. ఏమన్నా బట్టలోడ తీసుకుని డీజే పాటలు ఇప్పుడు కాదు, అప్పుడే వచ్చాయి. కాకపోతే అప్పుడు సౌండ్ బాక్సులు లేవు. కానీ చూడండి, విగ్రహాన్ని చేసుకుని అక్కడ నచ్చినట్లు ఇక చూడండి ఎలాగుందండి ఆమె రథం మీద. అనకాపల్లి రికార్డింగ్స్ ఆడవాళ్ళు ఎక్కువ కొన్ని ప్రాంతాల్లో మరి శరీరాన్ని కప్పుకోకుండా ఇప్పుకొని డ్యాన్సులు వేస్తూ ఉంటారు. అలాంటి వాటికి గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తారు. పక్కనే పోలీసు వాళ్ళు కూడా గొడవలు జరగకుండా కాపలా పెడతారు. కానీ సువార్తకి వెళ్ళినప్పుడు జనాలు హింసిస్తారు. కానీ చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత చక్కగా ఉంది కదండి ఆ దేవుడు. అది అమ్మా, దాని గురించి బైబిల్ ఏమన్నాడు? నోరుండి మాట్లాడదు, చెవులున్నా వినదు. అంటే నువ్వు దేనికి మొక్కుతున్నావు? నువ్వు వెళ్ళి చెట్టుకు మొక్కావు అనుకో, ఒరే పిచ్చోడా, నన్ను పుట్టించిన దేవుడు ఉన్నాడని చెట్టు నీతో మాట్లాడింది అనుకో. అలాగే మాట్లాడిన జంతువు ఒకటి ఉంది బైబిల్లో. ఏంటిది? గాడిద. ఎప్పుడైనా జంతువులు మాట్లాడడం చూసారు మీరు? ఇదేంటండి మధుగా వచ్చి జంతువులు మాట్లాడితే అంటున్నారు. జంతువులు మాట్లాడితే లేదా? దేవుడు దానికి నోరు ఇవ్వలేదు, ఇచ్చాడు. నోరు ఇచ్చినా కూడా నువ్వు మాట్లాడక సైలెంట్గా ఆడికి సేవ చెయ్యి, ఆడి సంగతి తర్వాత తెలుసు. అది దాని అర్థం, అంతేనే కాదా? అది మాట్లాడితే నేను పాలు ఇవ్వను పోరా, నాకు మంచి ఆహారం పెట్టలేదని వెళ్ళిపోయింది అనుకోండి, ఏం చేస్తాం మనం? అదే మనిషిలాగా కొట్టడానికి ప్రయత్నం చేస్తే, మన మీద దాడి చేస్తే ఏం చేస్తాం మనం? తప్పించుకోగలమా? చూడండి వీడియో చూడండి. ప్రియులారా, ఏం చేస్తున్నారండి వీళ్ళు? సంబరాలు తెలిసి మీకు? సంబరాలు, జాతర మనందరికి బాగా తెలుసు. గ్రామ దేవత, గ్రామానికి దేవత ఉంటుందండి. నిజంగా చెప్పండి, ప్రకృతిని అంతా కలిగించినటువంటి ఒకే దేవుడు ఉన్నాడు. పాట చూశారు కదా, సృష్టి మొత్తానికి ఒకే దేవుడు ఉన్నాడు. మళ్ళీ గ్రామానికి ఒక దేవత ఏంటి? పొలిమేర అంటారు, గ్రామ దేవత అంటారు. అప్పుడు పాటించే రాళ్ళు కూడా మీలాగే
మనలాగే పాటించారు, కానీ వాళ్ళు ఏమయ్యారు తెలుసు, అందరూ కూడా రక్తం కక్కుకొని చచ్చారు. ఆ వీడియో చూపిస్తే మీరు భయపడతారు. రక్తము కక్కుకొని భయపడి చచ్చిపోయాడు. ఎందుకంటే మీ పిల్లోడు మీరు కని మీ మాట వినకుండా పక్కింటోడు మాట నాన్న, పక్కింటికి వెళ్ళిపోయి నాన్న అని మాట వాడితో పిలుస్తూ, అమ్మ అని పక్కింటోడికి పిలిచి వాడి మాట వింటుంటే నీ మాట వినకపోతే నువ్వు ఎలా ఉంటావు చెప్పు, ఒక్క మాట చెప్పండి. మరి దేవుడు కూడా అంతేనండి. ఇగో ప్రకృతిని చేసి సృష్టిని చేసి అన్ని కలిగించి దేవుడిచ్చి నీతిగా బ్రతకమని చెప్తే మనుషులు ఏం చేశారట? దేవుడు నీళ్ళు చేసుకుంటారా? దేవుడు మనల్ని చేశాడా? నువ్వు దేవుడిని చేయగలవా? ఏమంటే దేవుడు మనల్ని పుట్టించాడా లేదా? దేవుడు మనల్ని పుట్టించాడు, కానీ మనము దేవుడిని పుట్టించలేము. అంతెందుకు, మన అమ్మ మనల్ని కన్నది కదా. మా అమ్మ నన్ను, నేను మా అమ్మని మళ్ళీ కనగలనేంటి? కనగలమా? ఏదో రూపం వస్తే దేవుడు సంతోషపెట్టడానికి పక్కింటోడు రూపం ఇస్తే బాగోదని మన పిల్లలకి మన రూపాలు ఇస్తూ ఉంటాడు. మీరు చూసారా లేదు? మన రూపాలు వస్తుంటాయి. అరే తాతలాగా ఉన్నాడురా, లేకపోతే చిన్నాన్నలాగా ఉన్నాడురా, ఇంకెవరు ఉంటారు నాన్నలాగా ఉన్నాడురా, సేమ్ అయ్యి పోలికే అని ముక్కు మీద గుద్దుతూ ఉంటారు. అంటే పక్కింటోడు పోలికి ఇచ్చారు అనుకోండి దేవుడు, మీరేమంటారు? కనుక ప్రియులరా, దేవుని ఎడల మనందరం కూడా కృతజ్ఞత స్తుతులు కలిగి ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. మరి ఇంతవరకు చూశారు, మరి సమయం అయింది, అందుకని నేను త్వరగా విడిచిపెడతాను. ఇంకా చాలా ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో మోసే గారు, అలాగే తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్న యేసేపు గారు కూడా ఉన్నారు. ఏమండి, రాజు భార్య వచ్చి నాతో పాపం చేయమని మరి ప్రోత్సహించినప్పుడు కూడా ఏం చేస్తాడు? దేవుడు చెప్పినట్లు పారిపో, పాపము దగ్గర నుంచి పారిపో అన్నప్పుడు ఏమండి యేసేపు గారు ఏం చేస్తారు తెలుసా? తన వస్త్రాన్ని వదిలేసి వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోతాడు. ఎక్కడికి పారిపోతాడు? తప్పించుకోవడానికి, పాపాన్ని తప్పించుకోవడం. ఇందాక చెప్పారు కదా సహోదరులు, ప్రవర్తనగా మంచితనం. కనుక ప్రియులరా, ఎన్ని రోజులు ఉంటామో మనం ఇక్కడ తెలియదు. దేవుని ఎడల మీరు అందరూ కృతజ్ఞత కలిగి ఉండాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, దేవుని చిత్తమైతే మళ్ళీ వచ్చే నెల మరి ప్రార్థన కోసం మీరు అందరూ ప్రతి నెల ప్రార్థించాలని కోరుకుంటూ, మరి మన ఆ మాటలు ముగిస్తున్నాను. కేక్ కటింగ్ కార్యక్రమం తర్వాత ప్రేమ విందు కార్యక్రమం ఉంది. ఒక పాట చూద్దాం. ఆ పాట చూసిన తర్వాత ఎంతలోపు కేక్ కటింగ్ తీసి కేక్ కూడా అన్ని రెడీ చేయండి. ఒక పాట చూద్దాం. దేవుని యొక్క పశువులకి ఏ విధంగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాయి, ఆ పాట చూద్దాం.
ప్రియులారా, మరి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకుందాం. మరి అన్నయ్య గారు, వదిన గారు ముందుకు రండి మీరు. తర్వాత ఇంకొక మరి దంపతులు ఉన్నారు, వారు కూడా రాణి మేడం ముందుకు రావాలి మీరు. మరి ఎవరైనా పెద్దలు మరి కేక్ కటింగ్ కోసం ఎవరైనా ప్రార్థన చేయాలని ప్రేరేపిస్తే ఎవరైనా వచ్చి చేయొచ్చు. ఎవరైనా ప్రార్థన చేయాలని ఆశపడుతుంది. లలితమ్మ వచ్చి చేస్తుంది. మరి పెద్దలు ఎవరు రావట్లేదు, అవకాశం ఇస్తున్న అందరికి కూడా. అందరూ అన్ని చెయ్యాలి, అన్ని నేర్చుకోవాలి, దేవుడి పని చేయాలి మన అందరం కూడా. ఇంతలోపు ఫుడ్ రెడీ చేయాలి. ప్రియులారా, మీకు ఒక ముఖ్య గమనిక ఏంటంటే, మేము 10,000 మంది మీటింగ్ అయినప్పుడు కూడా 10,000 మంది జనాలు వచ్చిన దగ్గరికి వెళ్తాం ప్రతి సంవత్సరం 3 రోజులు సంక్రాంతికి. అక్కడ 10,000 మంది భోజనాలు చేసినా ఎక్కడ చిన్న మాట ఆడరు. ఎంత క్రమశిక్షణగా ఉంటుందంటే, చాలా క్రమశిక్షణగా భోంచేస్తే తిన్నోడు తిన్నట్లుంటాడు, కడుక్కున్నట్లుంటాడు, వెళ్ళిపోతున్నట్లుంటాడు, కానీ ఎక్కడ అల్లరి ఉండదు. కానీ ఈరోజు ప్రేమ విందు పెడుతున్నారు అన్నయ్య గారు. ఎవరు ఇంటికి తీసుకెళ్ళొద్దు దయచేసి. అందరు ఇక్కడే తినేసి ఇక్కడే వెళ్ళాలని, ఆయన తృప్తిగా ఉంటుందని చెప్పారు కనుక మనం ఇక్కడే తినండి, ఎంత కావాలంటే అంత ఉంది వండారు. ఇక్కడే కూర్చొని హ్యాపీగా ఒక పిక్నిక్, ఏదేం తోట అనుకోండి. చాలా మంది మరి పిక్నిక్లకి వెళ్తారు, తెలుసు కదా, అక్కడ గోల అల్లరి ఉంటుంది. ఇక్కడే అందరం కలిసి పిక్నిక్ లాగా తిందాం. ఎందుకంటే ఆ రోజు మళ్ళీ వస్తుందో రాదు కనుక మరి అందరూ ఏ ఒక్కరు ఇంటికి పట్టుకెళ్ళొద్దు. ఎవరైనా పోనీ రాని వారికి తర్వాత మరి పెడతారు, కానీ మీరు ఇంటికైతే పట్టుకెళ్ళొద్దు. అందరూ ఇక్కడే కూర్చొని తినాలని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాం అని నిల్చున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు 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 ప్రేమగల దేవా, కృపగల నా యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదాలకు లెక్కలేని వందనాలు దేవా. ఇదిగో దేవా, ఈ సమయంలో తండ్రి అయ్యా ఎంతగానో మాతో మాట్లాడావు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు అయ్యా. నిన్ను బట్టి ఎలాగ కృతజ్ఞత స్తుతులు చెల్లించాలో అయ్యా ఇద్దరు బిడ్డల ద్వారా నేర్పించావు దేవా, నీకు వందనాలు. నిజమే తండ్రి అయ్యా, క్షణం మాది కాదు, గడి మాది కాదు కానీ తండ్రి అయ్యా, ఈ లోకం మాకు శాశ్వతం కాదు కానీ తండ్రి, అది తెలియక మేము భ్రమలో బతుకుతున్నాం దేవా. అయ్యా కనువిప్పుగా ప్రభువా మాటలన్నీ నీ బిడ్డల ద్వారా మాకు వినిపించినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిజమే దేవా అయ్యా, ఈ లోకంలో ఎంత ఉన్నా ప్రభువా మాకు చాలదు ప్రభువా. అన్నీ నువ్విచ్చినవే, మేము అనుభవించినవన్నీ నువ్విచ్చినవే, కానీ అది తెలుసుకోకుండా అయ్యా నా బలము, నా ధనము, నా సంపద అని విర్రవేగుచున్నాం దేవా, నీకు వందనాలు. నిజమే తండ్రి అయ్యా, పడుకొని లెగిచినప్పుడు అయ్యా నువ్విచ్చిన ఊపిరి ప్రభువా, ఆ ఊపిరి తండ్రి నువ్విచ్చావని ఒక కృతజ్ఞత ప్రతి ఒక్కరం కలిగి ఉండిటే మేలు తండ్రి. అదే నిజమైన క్రైస్తవ్యం దేవా, నీకు వందనాలు. నిజమే దేవా, ఆస్తి అంతస్తు సంపద కాదు కానీ ప్రభువా నాయన అయ్యా, నీ యందు కృతజ్ఞత కలిగి జీవించి యథార్థమైన జీవితాలు మాకు దయచేయండి దేవా, నీకు వందనాలు. ఇదిగో దేవా, పెళ్లి రోజు జరుపుకుంటున్న ఇరువురు జంటలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీ బిడ్డడు చెప్పిన వాక్యం బట్టి నీకు వందనాలు తండ్రి అయ్యా. సంఘంలో ప్రభువా ముడతైనను మచ్చైనను ఏది లేకుండా అయ్యా నువ్వు సంఘాన్ని సరిచేసి అయ్యా ఉదక స్నానంతో నువ్వు సరిచేసావు దేవా, నీకు వందనాలు. అలాగే వివాహ జీవితంలో తండ్రి ముడతైన మచ్చైన ఏది లేకుండా ఇరువురి మధ్య ఇరువురి కుటుంబం మధ్య ప్రభువా శాంతి, సమాధానం, నెమ్మది దయచేయండి తండ్రి అయ్యా. ఇదిగో నాయన, భార్య దొరికిన వారికి మేలు దొరికినని నీ బైబిల్లో ఉంది ప్రభువా అయ్యా. మేలు దొరికింది, ఎలాగైతే మేలు దొరికిందో ప్రభువా భర్తను అలా గౌరవించే భాగ్యం భార్యలకు దయచేయండి తండ్రి అయ్యా. ఇదిగో తండ్రి, గుణవతైన భార్య దొరకట అరుదు అని సెలవిస్తున్నావు తండ్రి అయ్యా. ఆనాడే అరుదని సెలవిచ్చావు అయ్యా. అలాంటి భార్యలుగా ఉండకుండా అయ్యా భర్తకు విధేయత కలిగి ఉండే భార్యలుగా ఉంచండి తండ్రి, నీకు వందనాలు అయ్యా. భర్త శిరస్సై ఉన్నాడు దేవా అయ్యా, భర్తకు లోబడే భాగ్యం మాకు అందరికీ దయచేయండి. అలాగే ఇరువురు కుటుంబాలకు దయచేయమని అడుగుతున్నాను దేవా. నిజమే తండ్రి, ఈ లోక సంపదలు అయ్యా, ఈ లోక ధనధాన్యాలు ఏవి మాకు శాశ్వతం కాదు. నీ బిడ్డలైతే ఎంతగానో ప్రయాసపడుచున్నారు తండ్రి అయ్యా. నీ ప్రయాస బిడ్డల ప్రయాస మీరు తీర్చండి దేవా నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన, ఇరువురు బిడ్డలు ఇరువురు కుటుంబాలు కూడా ఎంతగానో నాన్న మా సంఘంలో, మా వీధిలో, మా కుటుంబంతో కలిసి చేసుకోవాలని అయ్యా ఆలోచన వచ్చింది ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు.
ఎంత మంచి ఆలోచన పుట్టించావు దేవా! మాకందరికీ మంచి సమయం దయచేశావు. అయ్యా! ముత్యము కంటే అమూల్యమైన మాటలు మాకు వినిపింపజేశావు దేవా! నీకు వందనాలు. అయ్యా! ఇదిగో నాన్న జాను, రాణిని దీవించి ఆశీర్వదించండి. బిడ్డను దీవించండి. అయ్యా! వారికి తగిన బహుమానం నీకు తెలుసు తండ్రి. ఇవ్వండి దేవా! నీకు వందనాలు. తన ఆశ, తన కోరిక ఏమై ఉందో నీకు తెలుసు దేవా! నీకు స్తోత్రాలు. అలాగే నాన్న శ్రీను గారిని బట్టి నీకు వందనాలు. అరుణమ్మని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా! ఈ లోకంలో వారికి ఏమి ఇవ్వాలో నీకు తెలుసు దేవా! ఇచ్చావు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు. అయ్యా! దాన్ని పట్టుకొని వారు ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. అయ్యా! నీ నీ జీవము అయ్యా! ఇచ్చుటకు సహాయం దయచేయండి ప్రభా నాయన నీకు వందనాలు. అయ్యా! వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. అయ్యా! ఇది విని ప్రభువా విడిచిపెట్టక దేవా! అయ్యా! దాన్ని అనుసరించే భాగ్యం మాకు దయచేయండి దేవా! నిజమే తండ్రి. అయ్యా! వినుటకు చెవులున్నాయి గానీ గ్రహించడానికి హృదయం లేదు ప్రభువా! అయ్యా! ఈ హృదయంలో నాన్న అయ్యా! ఈ హృదయం అనే పలక మీద మేమందరం రాసుకునడానికి సహాయం దయచేయండి తండ్రి నీకు వందనాలు. అయ్యా! ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగి జీవించమని మాట్లాడావు దేవా! అయ్యా! మేము మంచిగా, నీతిగా జీవించే భాగ్యం మా హృదయాలు కదిలించండి తండ్రి నీకు వందనాలు. ఇదిగో దేవా! పాస్టర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అయ్యా! ఇంకా నీ సేవలో వాడబడుటకు సహాయం దయచేయండి తండ్రి. అలాగే మా వీధిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని. ఇదిగో నాన్న 2 కుటుంబాలు తండ్రి. అయ్యా! నువ్వు సిద్ధపరిచావు నీకు వందనాలు. వారి పట్ల నీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించండి. అయ్యా! నీ కోసం వారు పని చేయాలనుకున్న నాయన అయా ప్రతి పనిలో నీ సహాయం నీ కాపుదల దయచేయండి. వారు చేయుచున్న పని ప్రభువా అయా జీవం గల దేవుని చాటుతున్నారు తండ్రి. అంత గొప్ప ధన్యత ఇచ్చావు. మాకెవరికి లేదు తండ్రి. అయా ధన్యత ఇచ్చావు దేవా నీకు వందనాలు చెల్లించుకుంటూ. అయా మాలో కూడా నాయన నీ ఆత్మని అయా పుట్టించమని అడుగుచున్నాను దేవా నీకు వందనాలు చెల్లించుకుంటూ. అయా మరొక్కసారి 2 కుటుంబాలు దీవించి ఆశీర్వదించి నీ సేవలో కొనసాగించమని. అలాగే నాన్న అయ్యా మధుబావను కూడా దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు దీవించండి. కుటుంబాన్ని దీవించండి. అయ్యా ఎంతగానో ప్రయాసపడుచున్న నీ బిడ్డ ఆశలు, కోరికలు నెరవేర్చమని. నీ యందు నాన్న నీ